టాలీవుడ్ లో ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన పదాలు ఏంటంటే చెప్పను బ్రదర్, ఆపలేను బ్రదర్ ఉంటాయేమో. ఈ రెండు పదాలను అన్నది మెగా హీరోలు. అందున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించే ఈ మాటలు అన్నారు. చెప్పను బ్రదర్ అని ఎందుకు అన్నాడో ఆ మధ్య బన్నీ క్లారిటీ ఇస్తే, ఆపలేను బ్రదర్ అని ఎందుకు అనవలసి వచ్చిందో చెప్పాడు సాయి ధరమ్ తేజ్. సినిమాల్లోకి రాకముందు చిరు పవన్ అభిమానిని. వారి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్లేవాడిని. అభిమానులు అరుస్తున్నది మా మామయ్య పేరు. అలాంటప్పుడు ఎందుకు అరవకుండా ఉండగలను, ఎందుకు ఆపగలను? నేను కూడా ఒక అభిమానినే కదా. వారి ఆశీస్సులతోనే హీరోనయ్యానని సాయి ధరమ్ తేజ్ ఆపలేని బ్రదర్ ఇష్యూపై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మరి ఇది ఇంతటితో ఆగుతుందా, లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా అని అనుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయానికి వస్తే, ఇటీవలే డాలీ డైరెక్షన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా ఆగస్టు 13న విడుదల కాబోతోంది. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్.